వీక్షకులకు స్వాగతం, నమస్కారం. వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయి 6 సంవత్సరాలు దాటిపోయింది. ఇంతవరకు ఆ కేసు అతిగతి లేదు. ఆయన కుమార్తె సునీతారెడ్డి ఒంటరి పోరాటమే చేస్తూ ఉంది. అయినా తీరు లేదు, దారి లేదు. వ్యవస్థలు కూడా ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నాయో తెలియదు. రేపు వైఎస్ వివేకానంద రెడ్డి జయంతి. ఈ సందర్భంగా ఆమె తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళడానికి, పూలమాల వేయడానికి కూడా భయపడుతూ ఉంది. ఇప్పుడు పులివెందులలో ఎలక్షన్ జరుగుతూ ఉంది, గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆ జరుగుతున్న గొడవలను అడ్డం పెట్టుకుని వాళ్ళు ఆమెకి హాని తలపెట్టే అవకాశం ఉందన్న భయంతో వైఎస్ వివేకానంద రెడ్డి భార్య ఆమెను పులివెందులు రావద్దని చెప్పి కోరడం, సునీతారెడ్డి ఎస్పీ దగ్గరికి వెళ్ళి వినతి పత్రం సమర్పించడం, ఆ కేసు గురించి మాట్లాడటం, బెయిల్ రద్దు చేయమని కోరటం. అసలు ఈ గజిబిజి ఏంటి? ప్రపంచం అంతా తెలుసు వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు అనేది. వ్యవస్థలు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఎందుకు ఉదాసీనత ప్రదర్శిస్తున్నాయి? అంటే ఇదే బాటన, ఇదే తీరున, ఇదే తరహాలో మిగతా వాళ్ళు కూడా ప్రవర్తిస్తే రాష్ట్రం, దేశం పరిస్థితి ఏంటి? చంపిన వాళ్ళు నిర్భయంగా బయట తిరుగుతూ ఉంటే, చంపించబడ్డ కుటుంబ సభ్యులు భయపడుతూ తిరిగే పరిస్థితి ఉంటే ప్రజల పరిస్థితి ఏంటి? విశ్లేషించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఎలా జరిగిందో, ఎంత దారుణంగా జరిగిందో మనకు తెలుసు. అవును, ప్రపంచం అంతా తెలుసు ఎవరు చంపారనేది. కానీ వ్యవస్థలకు తెలియట్లా. ఆ వ్యవస్థలు ఎందుకు అంత ఉదాసీనత ప్రదర్శిస్తాయి? ఆయన కుమార్తె పులివెందులు వెళ్ళటా కూడా భయపడుతుందంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి? ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఎడుగూరి సంధింటి వారి ఆడపిల్ల ఆవేదన అదే కనిపిస్తుంది మనకి ఈ రోజున. ఆ వీడియో చూస్తుంటే ఆవిడ అంత మంచిగా చదువుకొని ఒక డాక్టర్గా ఉండి తన కన్న తండ్రిని ఎవరు చంపారో కూడా తెలిసి కూడా వాళ్ళ మీద కేసులు పెట్టినా, ఏదైతే న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్నా ఇంకా కేసు ఎందుకు ముందలకి నడవట్లేదు, ఎందుకు వాళ్ళకి శిక్ష పడట్లేదు అంటే, ఈ రోజున ఒక మనిషిని చంపలేదు, ఆ మనిషితో పాటుగా సాక్షుల్ని 6గురిని అనుమానాస్పదంగా మనం గమనించాం. మరణాలు జరిగినాయి అన్నీ కూడా 6గురు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 6 సంవత్సరాల్లో 6గురిని చంపేశారు. ఎందుకు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఈ రోజున నిజంగా సునీత గారు మాట్లాడుతుంటే ఎంత ఆవేదన ఆవిడ అనుభవిస్తుంది. ఆవిడ ఒకటే అడుగుతుంది, ఎస్పీ గారిని మాట్లాడాను, మరి ఎందుకు ఈ రోజున అన్యాయం చేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారు, న్యాయం మా వైపు ఉండి కూడా మేము ఈ రోజున సమాజంలో తిరగటానికి భయపడాలి. తన కన్న తండ్రి జయంతి సందర్భంగా ఆ గ్రామంలోకి వెళ్ళటానికి తన తల్లి ఎంతో ఆవేదన వ్యక్తం చేశారంట ఫోన్లో. రావద్దమ్మా, నీ ప్రాణానికి హాని ఉంటుంది, నువ్వు మరి ఈ రాక్షసులతో పోరాడుతున్నావు, మరి ఈ నరరూప రాక్షసులు నిన్ను ఎక్కడ పొట్టను పెట్టుకుంటారని నాకు భయం వేస్తుంది. మరి భర్త చనిపోయి బిడ్డని పోగొట్టుకుంటే ఆ తల్లి గతి ఏంటండి? ఎంత ఘోరమైన పరిస్థితి. మరి ఇలాంటిది రాక్షస మూక మరి ఏదైతే ఉందో, వీళ్ళు ఏదో ఒక వంకతో ఆవిడ ఏదైనా చేస్తారేమోనని ఆవిడ వద్దన్నా కూడా ఆవిడ రావటం, మరి అక్కడ ఎస్పీ గారిని కలవటం, మరి ఏంటి ఈ దుర్భరమైన పరిస్థితి, రాష్ట్రంలో ఏం జరుగుతుంది? గత 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేశాడు? మరి బాబాయ్ చనిపోయిన వెంటనే ఈయన అధికారంలోకి వచ్చి ఏం చేశాడండి? ప్రతి ఒక్కరికి తెలుసు. అసలు అతను మీడియా ముందుకు వచ్చేసి ఆ హత్య ఏ విధంగా జరిగిందో చెప్పే తీరును గమనిస్తే మనకి, ఇతను డైరెక్షన్ ఇచ్చాడా, మరి వీడియో కాల్లో చూశాడా, మరి ఏ విధంగా అంత గొప్పగా చెప్పగలిగాడు, కథా స్క్రీన్ ప్లే అంతా కూడా ఇతనేనా అనేది మనకు అక్కడ తేటతెల్లమవుతుంది. మరి వైఎస్ అవినాష్ రెడ్డి అమూల్ బేబీ పాపం పసిపిల్లాడని చెప్పి చెప్తాడు ఈ డైపర్ బేబీ జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ వింటూ ఉంటే పాపం ఆవిడ ఆవేదన, సునీత గారి ఆవేదన వింటుంటే ఇక్కడ నిజంగా న్యాయం ప్రజలందరూ కూడా ఈ రోజున తెలిసినా కూడా ఎందుకు ఇంకా కూడా ఇలా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు. ఎన్నోసార్లు స్వయంగా సునీత గారు వెళ్ళి అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి సరైన సమాధానం చెప్పింది లేదు, ఎప్పుడు మాట్లాడింది లేదు. అంత కిరాతకంగా చెప్పి ఈ రోజున ఆ చంపిన వ్యక్తి ఎందుకు చనిపోయాడు అసలు ఎన్ని కథలల్లారండి. అతను రక్తపు వాంతులు అన్నారు, గుండెపోటు అన్నారు, మరి అతనికి ఏదో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది, వాళ్లే చంపించారన్నారు. తర్వాత ఆస్తి కోసం సొంత కూతురు అల్లుడు కలిసి చంపారన్నారు. ఆ తర్వాత అసలు ఎన్ని రకాల కథలంటే వాళ్ళు అల్లింది నారాసుర రక్త చరిత్ర. నారా చంద్రబాబు నాయుడు గారి పేరు అక్కడ. రాష్ట్రం అంతా ఇష్టానుసారంగా వీళ్ళ పాంప్లెట్ ఏదైతే ఉందో సాక్షిలో ఇష్టం వచ్చినట్లుగా పేపర్లో ఇచ్చేసి దాంట్లో రాయించేసి
ఇంకా నారాసుర రక్త చరిత్ర ఇది నిజంగా ఆయనే చేయించారన్నంత గొప్పగా వీళ్ళ చిత్రం, కథా చిత్రం, ప్రేమ కథా చిత్రం లాగా ఇది ఒక గొడ్డలి కథా చిత్రం అనమాట. దాన్ని ఆ రోజున విడుదల చేశారు. ఈ రోజు వరకు కూడా దాని చుట్టూ ఎంత ఇదిగా తిరుగుతుంది చూసాం. ఎవరైతే ఆయన అనిల్ యాదవ్ అనే వ్యక్తి ఉన్నాడో, సునీల్ యాదవ్, అతను కూడా చెప్పాడు, మరి నా తల్లి పాత్రను కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారని. మరి ఎంతమంది ఎన్ని విధాలుగా ఇబ్బంది పడుతుంటే మరి అప్రూవర్గా మారిన దస్తగిరి ఏం చెప్పాడు? గొడ్డలు ఎవరు కొనక్కరమ్మన్నారు, ఎవరు చంపించారు, ఏ విధంగా ఇంట్లోకి ప్రవేశించారు, ఎవరెవరు వెళ్ళారు, దొడ్డిదారిని ఎవరు వచ్చారు, ముందల దారి నుంచి ఎవరు వచ్చారు, మరి అక్కడున్న వాచ్మెన్ రంగయ్య కూడా చనిపోవటం మనం చూసాం. ఇన్ని విధాలుగా ఇంత అతను చెప్తున్నా కూడా ఎందుకు ఇంకా సిబిఐ ఇంకా ఎంక్వైరీ పూర్తయింది, కోర్టు ఏదో చెప్తే నేను చేస్తాను అంటున్నట్లుగా మరి వీళ్ళు వ్యవహరించిన తీరు, మరి వీళ్ళ లాయరు ఆ రోజే మరి అతను ఎందుకు వేరే కోర్టుకు వెళ్ళవలసి వచ్చింది అనేది కూడా ఈ రోజున అనుమానం కలుగుతుంది ప్రజలందరికీ. సునీత గారి లాయర్ కూడా ఆ రోజున లేరు. ఇన్ని విధాలుగా ఉన్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మరి జగన్మోహన్ రెడ్డి ఉదయం తెలియగానే ఆయన మరణ వార్త బయలుదేరిన వ్యక్తి సాయంత్రం వరకు కూడా హైదరాబాద్ నుంచి పులివెందులు చేరడానికి గంటల తరబడి రోడ్డు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు అతను. మరి ఇన్ని విధాలుగా పాపం సునీత రెడ్డి గారు అప్పటి నుంచి ఇప్పటికి పోరాడుతూనే ఉన్నారు. ఆవిడ కూడా ఒకనొక టయాన గమనించలేదు తన తండ్రిని ఎవరు చంపారు అని. తన మీద కేసు వేసిన తర్వాత ఆవిడకు తెలిసి వచ్చింది అసలు నిందితులు ఎవరు, నా అన్నలే నాతోనే ఉన్నారు, నా పక్కనే ఉండి నాకు వెన్నుపోటు పొడిచారు, మా నాన్నకి గొడ్డల పోటు పొడిచారు అన్న విషయం అప్పుడు అర్థమైంది ఆవిడకి. అర్థమైన తర్వాత అప్పుడు విషయం తేటతెలమై, ఓహో దొంగలు మా ఇంట్లోనే ఉన్నారు, దొంగలు మా చుట్టూతోనే ఉన్నారు, ఇంట్లో మనుషులే ఈ విధంగా చేయటానికి కారణమయ్యారు అని చెప్పేసి ఈ రోజున శత విధాల ప్రయత్నం చేస్తున్నా కూడా అది ఒక కొలిక్కి రాని పరిస్థితి ఏర్పడింది. ఆఖరికి తండ్రి జయంతికి వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితికి ఆ చెల్లి వచ్చింది. అవును, వస్తే చంపేస్తారని ఆ తల్లి ఆవేదన చెందుతూ ఉంది. అంటే ఇప్పుడు అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి సందట్లో సడేమియాలా ఏదైనా చేస్తారు. ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి ఆ నెపాన్ని ఎలక్ట్రాల మీద నెట్టివేసే ప్రమాదం ఉందన్న భయంతో ఆ తల్లి రావద్దని ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుంది. ఇప్పుడు సునీత గారు ఒక ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని ఆ సెక్యూరిటీతో అక్కడికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా ఆవిడకి సెక్యూర్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒకటండి, వీళ్ళు జెడ్పీటీసీ ఎలక్షన్లో ఏ విధంగా చేశారో చూసాం నిన్న. అంటే సతీష్ రెడ్డి మాట్లాడే విధానం, మరి అవినాష్ రెడ్డి పాపం అమూల్ బేబీలాగా నిలబడి చూసే విధానం, మరి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక మహిళ పల్నాడులో నామినేషన్ వేయటానికి నామినేషన్ పత్రాన్ని బ్లౌజ్లో దాచుకొని మరి వెళ్ళినా కూడా నిస్సిగ్గుగా అది లాగేసుకున్న పరిస్థితి చూసాం. పొత్తి కడుపు మీద కాలుతో తంతే ఆవిడ మెలికలు తిరిగిపోతూ మాట్లాడలేని పరిస్థితిలో హాస్పిటల్ అడ్మిట్ అయిన పరిస్థితి చూసాం. మరి ఆ పల్నాడులోనే అక్కడ నామినేషన్ వేసే ప్రక్రియలో మరి ఎవరైతే అక్కడ నామినేషన్ వేయనీయకుండా చేస్తున్నారో అప్పుడు బోండా ఉమాగారు వీళ్ళంతా విజయవాడ నుంచి వస్తే తురకా కిషోర్ ఏ విధంగా దాడి చేశాడో చూసాం. మరి రాయలసీమలో ఆ పెద్ద ఆయన అంజయ్య తాత తొడగొట్టి మీసం మెలేసి చంపినా పర్లేదు నేను మాత్రం తెలుగుదేశం పార్టీ తరపున నామినేషన్ వేస్తానని వచ్చినది చూసాం. మరి ఎక్కడ జరిగింది అన్యాయం, ఎప్పుడు జరిగింది? కనీసం నామినేషన్ వేయటానికి కూడా ఆ రోజున మీరు ఎలాంటి కుట్రలు చేశారు, ఏ విధంగా కొట్లాట్లు చేశారు, ఏ విధంగా కుతంత్రాలు చేశారు చూస్తే ఈ రోజున మళ్ళీ ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రచారం చేసుకుంటుంటే రెచ్చగొట్టి కావాలని వాళ్ళు విధ్వంసానికి పురిగొల్పి మీరు చేసింది కాదా నిన్నది, వీళ్ళు కావాలని రెచ్చగొట్టారనేది క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళ బుద్ధి అది, వీళ్ళ సైకోయిజమే ఇది. మరి జగన్మోహన్ రెడ్డి సైకో అని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా 2024 ఎలక్షన్కి ఏం చెప్పిందో మనం చూసాం. సైకో పోవాలి, సైకిల్ రావాలని. మరి ఈ పిల్ల సైకోలన్నీ నిన్న పులివెందుల్లో ఏం చేసినాయో చూసాం. ఇంత విధ్వంసం సృష్టిస్తున్నప్పుడు, ఇంత విధ్వంసకాండ వాళ్ళు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి భార్య భయపడటంలో అదేం పెద్ద వింతేమి కాదు, విచిత్రమేమి కాదు. ఎందుకంటే వాళ్ళు రాక్షసులు, దేనికి వెనకాడరు. సొంత బాబాయిని రక్తసిక్తం చేసి నరికి ఏ విధంగా ఆ రోజున చంపేశారో చూసిన ఆవిడ పాపం ఇంకా అంతకంటే బిడ్డను కూడా పోగొట్టుకుని భయంతో ఆవేదనతో మాట్లాడింది. వీళ్ళందరూ కూడా ఈ రోజున చూస్తూ ఉంటే ఇట్లాంటి వ్యక్తుల్ని నిజంగా న్యాయస్థానం మరొక్కసారి ఆలోచించి ఇంకొకసారి మళ్ళీ ఇట్లాంటి వ్యక్తుల్ని ఇలా నడి రోడ్డు మీద తిరగనివ్వకూడదు. ఇలా నిజంగా ఇతను ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నాడో ఇప్పుడు ఆల్రెడీ బాబాయ్ కేసు ఉంది కదండి, మళ్ళీ ఇంకో కేసు వచ్చింది కదా, మరి ఇంకా వీళ్ళ బెయిల్ ఎందుకు రద్దవ్వవు? ఎందుకు వీళ్ళు ఇంకా బయటే తిరుగుతున్నారు? దీని మీద కూటమి ప్రభుత్వం
ఒక లాయర్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. రాజకీయం కోసం బాబాయిని చంపేసి, ఆస్తుల కోసం అమ్మని చెల్లిని గెంటేసి, సాక్ష్యం లేకుండా చేసుకోవడానికి చిన్నాన్న కూతుర్ని కూడా చంపించే ప్రయత్నం చేస్తున్న ఆ దుర్మార్గులు, నికృష్టులు బయట తిరగటం మంచిది కాదని, సమాజానికి కీడు జరుగుతుందని వ్యవస్థలో వాటి దృష్టిలో పెట్టుకుని వాళ్ళ బెయిల్ రద్దు చేసి అరెస్ట్ చేసి లోపల వేస్తే కానీ రాష్ట్రం ప్రశాంతంగా ఉండదంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.